సభా వేదికను అలంకరించవలసిందిగా కోరుతాము. అదేవిధంగా జాయింట్ సిపి సార్ తాన్లా సిఓ శ్రీరామ్ గారు వింజమూరి అండ్ ఎస్సీ జాయింట్ సెక్రటరీ రాజేష్ గారిని కూడా సభా వేదికను అలంకరించవలసిందిగా కోరుతాము. డీసీపీ మేడ్చల్ సార్ కూడా సభా వేదికను అలంకరించవలసిందిగా కోరుతాము. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్. ఈరోజు ట్రాఫిక్ అలర్ట్ ప్లాట్ఫామ్ ప్రోగ్రామ్ని నూతనంగా లాంచ్ చేయడానికి విచ్చేసినటువంటి మన శ్రీరామ్ అండ్ ఎస్సీ జాయింట్ సెక్రటరీ రాజేష్ గారు అండ్ ఆల్ అదర్ స్టాఫ్ అండ్ మీడియా పార్ట్నర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. Mr. Sriram, Chief Officer from Tanla, CEO SCSC Mr. Navid, Mr. Ned, our Executive Council member, DCPs of traffic, other officers, the team Tanla and media friends, andarki namaskaram. మేము ఆ టైంలో ఐ థింక్ May 16 అనుకుంటా, అప్పుడు గ్రిడ్ లాక్ అయింది. సో ఆ టైంలో గ్రిడ్ లాక్ సిచ్యువేషన్ ట్రాఫిక్లో వచ్చేటప్పుడు ముందుకు ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోలేకపోతున్నాం. ఈవెన్ 2 వీలర్స్ కూడా ముందుకు వెళ్ళదు. అన్లెస్ వీ హ్యావ్ అ పాయింట్ దేర్, కానిస్టేబుల్ దేర్, వీ డూ నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అప్పుడు ఒక డ్రోన్ తీసుకుంటే బెటర్ అని అనుకున్నాం. సో అలా వీ గాట్ అ డ్రోన్ అండ్ వీ సాల్వ్ దట్ ఇష్యూ. తర్వాత ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే ఒక్క వెహికల్ బ్రేక్ డౌన్ అయిందంటే మాకు తెలియడానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది. బికాజ్ పక్క పాయింట్ వరకు ఆ కంజెషన్ రావాలి. అది వచ్చినాక హీ నోస్ దట్ ద వెహికల్స్ ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. అది మనం ఇంకా ఎఫిషియెంట్గా ఎలా చేయవచ్చని థాట్ ప్రాసెస్ చేస్తే హై రైజ్ కెమెరాస్ని యూజ్ చేస్తామని అనుకొని ఆల్ హై రైజ్ బిల్డింగ్స్లో పీటీజెడ్ కెమెరాస్ సిపిఆర్ ఆధ్వర్యంలో మేము ఇంట్రడ్యూస్ చేసి దాన్ని యూజ్ చేయడం జరిగింది. సో వితిన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఏం ఇన్సిడెంట్ జరిగినా, యాక్సిడెంట్ అయినా లేదా ఏమైనా ట్రీ ఫాల్ అయినా ఆర్ సమ్ వెహికల్ బ్రేక్ డౌన్ అయినా మాకు కంట్రోల్ నుంచి తెలిసిపోతూ ఉంది. ఇమీడియట్లీ వీ అలర్ట్ ది ఫీల్డ్ గై అండ్ క్లియర్ ఇట్. ఒకరోజు కొత్తగూడలో ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అయింది. సో అది ఎలా మేము డైవర్ట్ చేయాలి, ఫిజికలీ అక్కడికి వచ్చిన తర్వాత డైవర్ట్ చేయడం కంటే జనాలు రాకముందుకు వాళ్ళకి తెలియజేయాలి అని ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దెన్ వీ నాక్ ది డోర్స్ ఆఫ్ గూగుల్ వాళ్ళతో సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టినాం. మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాము, కమ్యూనిటర్స్తో ఎలా ఎంగేజ్ చేస్తామని గూగుల్ వాళ్ళని 2-3 మీటింగ్స్ పెట్టి అడిగినాం, మీరేమైనా చేయగలుగుతారా. సో వాళ్ళకి మేము అడిగినది ఏంటంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ యాక్సిడెంట్ అయింది, శిల్పా ఫ్లైఓవర్ ల్యాండింగ్లో యాక్సిడెంట్ అయింది అని అనుకోండి. ఎన్టీఆర్ ఓఆర్ఆర్ పుప్పల్గూడ టోల్ ప్లాజా వరకు వెహికల్స్ ఆగి ఉంటాయి. బికాస్ శిల్పా ఫ్లైఓవర్ ఇస్ ది మెయిన్ లైఫ్ లైన్ టు కమ్ టువర్డ్స్ ది సిటీ నౌ. సో ఓఆర్ఆర్లు ఆగి ఉన్న వాళ్ళకి ఏంటి అనేది తెలియదు. ముందుకేమో ఒక యాక్సిడెంట్ అయి ఉంటుంది, మా క్లియర్ చేస్తూ ఉంటారు. సో మేము అడిగినాం గూగుల్ వాళ్ళని, మీరు చెప్పగలుగుతారా యాక్సిడెంట్ అయింది కాబట్టి డిలే అవుతుందని. సో వాళ్ళు లేదు, ఆ కంజెషన్ చూపెట్టగలుగుతున్నారు, కానీ ఎందుకు ఆ కంజెషన్ అక్కడ రావడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి వాళ్ళకి కూడా సిస్టమ్ సహకరించలేదు. సిపి సార్ సజెస్టెడ్ దాట్ వై డోంట్ వి యూజ్ ది ఎక్స్పర్టీస్ ఆఫ్ టాన్లా. దే ఆర్ ది లీడర్స్ ఇన్ ది అలర్ట్స్, ఎయిదర్ ఎస్ఎంఎస్ ఆర్ అదర్. దీనిలో ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అక్కడ దిల్జిత్ షో నడుస్తుంది జిఎంఆర్ అరేనాలో. ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు, ఆ రూట్లు వెళ్ళే వాళ్ళు ఆ రూట్ని సెలెక్ట్ చేసుకుంటే మేము వాళ్ళకి వాట్సాప్లో పంపగలుగుతాం, ఈ పలానా టైం నుంచి పలానా టైం వరకు అక్కడ కంజెషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము బికాస్ ఆఫ్ అ ఫంక్షన్, లేదంటే బికాస్ ఆఫ్ అ కాన్సర్ట్. కాబట్టి మీ ట్రావెల్ని మీరు సరిగా ప్లాన్ చేసుకోండి, లేకపోతే అడ్వాన్స్గా వెళ్ళండి అని చెప్పి మేము అలర్ట్ చేయగలుగుతాం. అలాగే విఐపి మూవ్మెంట్ ఉంది, హెవీ టైంలో విఐపి మూవ్మెంట్ ఉంది అనుకోండి, ఈ ఐకియా సైడ్ నుంచి టువర్డ్స్ ఓఆర్ఆర్ విఐపి మూవ్మెంట్ ఉంటే మాకు తెలుస్తుంది కంట్రోల్ నుంచి, ఒక హాఫ్ అన్ అవర్ ముందుకైనా మినిమం మాకు తెలుస్తుంది. వీ కెన్ అలర్ట్ సో దట్ పీపుల్ కెన్ ఎయిదర్ స్టార్ట్ లేట్ ఆర్ దే కెన్ గో బిఫోర్ ది మూవ్మెంట్. ఇప్పుడు రియల్ టైంలో ఆ రూట్లు వెళ్ళే వాళ్ళకి చెప్పొచ్చు,
యాక్సిడెంట్ అయింది కాబట్టి 20-25 మినిట్స్ కంజెషన్ నడుస్తుంది, కంజెషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ అవాయిడ్ దట్ రూట్ అని మేము చెప్పడానికి అవకాశం ఉంది. దీనిలో వాట్సాప్లో మెసేజ్ పంపే ఫెసిలిటీస్ ఉన్నాయి. సెకండ్, గూగుల్ మెసేజింగ్ సర్వీసెస్ ఆర్సిఎస్లో మెసేజ్ పంపొచ్చు, మ్యాప్స్తో సగా అన్నీ కూడా పంపొచ్చు. అలాగే ఎస్ఎంఎస్లో పంపొచ్చు ఆర్ ఫ్లాష్ మెసేజెస్ కూడా. అలాగే ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాము, ఒక హాఫ్ అన్ అవర్ కంజెషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. ఇఫ్ దట్ కమ్యూటర్ ఇఫ్ హీ వాంట్స్ టు ఎంగేజ్ విత్ ది అలర్ట్ టీమ్, ద కంట్రోల్ టీమ్, నేను ఇప్పుడు బయలుదేరి వచ్చాను ఎవరో ఒకరు అడగాలి అని అనిపిస్తుంది, హాఫ్ అన్ అవర్ మెసేజ్ చదివి ఉంటాడు, చదివిన తర్వాత అది క్లియర్ అయిందా లేదా ఆయనకు తెలియదు. సో హీ క్యాన్ ఇంటరాక్ట్ విత్ అవర్ కంట్రోల్ టీమ్. సో ఐ థ్యాంక్ సిపి సార్, the SCSC CEO Mr. Navid, Rajesh, and the entire Tanla team for helping us with this. And thank you all the media people for coming today. Now I request the Tanla CEO Sriram Garu to address the dais. Mr. Avinash Mohanty, Mr. Joel Davis, Mr. Navid, Mr. Rajesh, Ned, the other officers on the dais, and all the attendees, including the media and my Tanla colleagues. In fact, I'm very honored to be here today, and would like to commend the Cyberabad Traffic Police for thinking of a very unique and innovative way of, being proactively going to solve a lot of those concerns that normal commuters like me have on a daily basis. Behind this, there is a lot of work that happens, ఎందుకంటే ఇది ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఇది, అండ్ దానిలో మెసేజింగ్ సర్వీసెస్ ఉంటాయి, జోయల్ డేవిస్ గారు చెప్పినట్టు గూగుల్ ఆర్సిఎస్ సర్వీసెస్ ఉంటాయి, దాని తర్వాత మెటా వాళ్ళ వాట్సాప్ సర్వీసెస్ ఉంటాయి, అండ్ దెన్ ఫ్లాష్ మెసేజింగ్ సర్వీసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి మేము దాన్ని ట్రయాంగులేట్ చేసి అట్ దట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం రియల్ టైమ్ అలర్ట్ మాటర్ సిటీ, వి బికమ్ అ సేఫర్ సిటీ, ఎందుకంటే సర్వేలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. And we become more connected because we are engaging with the system, right? So thank you so much. Thank you all. Yeah. Few things, Andy, is how is it different from Google? 4 key aspects, Andy. One is it's real-time alerts. Real-time alerts which is customized. For example, Miro, every day commuting, most of the times, for example, personally నేను నార్సింగి నుంచి హైటెక్ సిటీకి ట్రావెల్ చేస్తాను. సో దట్ పర్టిక్యులర్ రౌట్ పైన యూ గెట్ ద కంప్లీట్ రియల్ టైమ్ అప్డేట్స్. అండ్ ఆల్సో వీ కాల్ అబౌట్ ఈవెంట్స్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళు ఆర్ విచ్ ఎవర్ ఏరియా దే పేట్రనైజ్ దిస్. దీని యూసేజ్ హ్యాస్ టు బి రియలీ డ్రివెన్. will really appeal, especially to the media, to the influencers, to really socialize this. Corporate organizations, we will drive it. So even the big organizations, whether they're 50,000 people, 20,000 people, will ensure that almost we'll socialize this so that they can adopt it and use it on their phones. But really request you to socialize this. Thank you, Andy. Cyberabad Traffic Pulse is an innovative initiative by the Cyberabad Police in collaboration with the Society for Cyberabad Security Council, designed to make your commute smarter and hassle-free. This service provides real-time traffic updates for the Cyberabad region, covering Shamshabad, Rajendranagar, Balanagar, Mechal, and Madhapur zones. If you travel through these areas, Cyberabad Traffic Pulse keeps you informed about traffic conditions, road closures, diversions, accidents, VIP movements, events, and more, all for free.
No matter your mode of transport, whether public or private, you'll receive real-time alerts directly on your phone. If you wish to speak to the Traffic Pulse team to improve the service, or if you have any suggestions to improve traffic flow, or even if you choose to report an observation that is hampering traffic movement, reach out to us via our WhatsApp helpline at 8712663636. Subscribe to Cyberabad Traffic Pulse today and enjoy a safer, smarter commute. Sponsored and powered by Tanla. Let us show you how to subscribe to Cyberabad Traffic Pulse. Visit our website and click on the subscribe button. Enter your name. Enter your mobile number on which you would like to receive traffic updates. Select your modes of travel. For example, choose public transport if you use buses, metro, or MMTS. If you ride a bike, select two-wheeler. You can select multiple options if you use different modes of travel. Choose your frequently traveled routes. If you'd like updates for all routes in Cyberabad, select all routes. To get updates for specific routes, like the cable bridge to ORR via IKEA Road, you can select those separately. You can choose more than one route. Please refer to the Cyberabad map on our website to understand the routes in the city better. Agree to the terms and conditions by checking the box and click subscribe. Enter the 4-digit OTP sent to your mobile phone to complete your subscription. That's it. You've successfully subscribed to Cyberabad Traffic Pulse. You will receive a confirmation message on the mobile number you provided. Please note that you will only receive messages when there's traffic congestion on the routes you've selected. Thank you for choosing Cyberabad Traffic Pulse. Commute smarter. Good afternoon, everybody. My colleagues from the Cyberabad Security Council, Rajesh Garu and Ned Garu. Team Tanla headed by Sriram Garu, who's here. మీ అందరికీ I first thank you for being here. మేము ఎన్నిసార్లు ట్రాఫిక్లో ఉంటప్పుడు మన అందరి ఎక్స్పీరియన్స్, మీది మాది అందరిది ఎక్స్పీరియన్స్ ఇది ఒకటే, దట్ ఇఫ్ యు ఆర్ స్టక్ ఇన్ ట్రాఫిక్ ఒక్కొక్కసారి మనం ఓకే ట్రాఫిక్ నడుస్తుంది ఆగి ఉంది, ఎందుకు ఆ స్లో అయింది, ఎందుకు ఆ ప్రాబ్లం అయింది అని మనకి ఎప్పుడు ఆ మైండ్లో ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే ఆ ప్రాబ్లంలో ఇరుక్కున్నాం, కానీ ఆ ప్రాబ్లం ఎవరైనా సాల్వ్ చేస్తున్నారా లేదు, ఎవరికి దాని గురించి తెలుసా లేదు, దట్ ఈస్ ఆ థాట్ మన మైండ్లో ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. సో అది క్లియర్ చేయడానికి వాట్ వీ ఫస్ట్ థాట్, మనకి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ది సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎక్స్ అండ్ ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాలో కూడా చాలా ఫాలోవర్స్ ఉన్నారు. రఫ్లీ ఈచ్ హ్యాండిల్లో ఒక 2.3 lakh ఫాలోవర్స్ ఉన్నారు. సో ఫస్ట్ మనం దాంట్లో అలర్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. సో బై వే ఆఫ్ నోటిఫికేషన్ ఏదైనా మెసేజ్, ఇక్కడ బండి ఆగి ఉంది, ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, ఇక్కడ చెట్టు పడిపోయింది, ఇక్కడ ఏదో వర్క్ నడుస్తుంది, ఆ టైప్ ఏదో అలర్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. అది స్టార్ట్ చేస్తే మనం చూసాం మెల్లగా మన ఫాలోవర్స్ పెరుగుతూ పోయారు. దట్ మీన్స్ పీపుల్ వాంట్ టు నో ఆ ట్రాఫిక్లో ఆ రోజు ఏం జరుగుతుంది, మేము ఎక్కడైనా ప్రాబ్లంలో ఉంటే మాకి ఆ ఏం ప్రాబ్లం, స్పెషల్లీ ప్రాబ్లం ఏంటని అందరికీ మనసులో ఉంటుంది. ఓకే మీకు తెలుసు ఉంది అక్కడ ఏదో వెహికల్ బ్రేక్ డౌన్ అయింది, దట్ మీన్స్ సంబడి ఆ మీద వర్క్ చేస్తున్నారు, మీకు ఏదో సమాధానం వస్తుంది అని తెలిసి ఉంటే మనం వెయిట్ కూడా చేయవచ్చు. సో ప్రిసైజ్లీ అదే పర్పస్తో మేము సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఆల్రెడీ అది స్టార్ట్ చేసాం. ఇంకా దానికి ఒక వెరీ సింప్లిఫైడ్ వర్షన్ మీరు ఇప్పుడే ప్రెజెంటేషన్ కూడా చూశారు. ఇట్స్ అ వెరీ సింపుల్ సొల్యూషన్. ఒక సింపుల్, మీరు జస్ట్ మీ ఫోన్ నంబర్ ఇస్తే, మీ పేరు కూడా అవసరం లేదు దాంట్లో చూసారు, జస్ట్ మీ ఫోన్ నంబర్ ఇచ్చి మీకు ఏ రూట్లో మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తారు, ఒక రూట్ ఇవ్వచ్చు, 2-3 రూట్లు ఇవ్వచ్చు, అన్ని రూట్లు ఇవ్వచ్చు, అది వేసేస్తే మేము వాట్ ఎవర్ మా ట్రాఫిక్ పోలీస్ నాలెడ్జ్లో ఉంటుంది, ఎక్కడైనా జరిగితే మాకే తెలుస్తుంది ఫస్ట్. సో మా నాలెడ్జ్ మీతో షేర్ చేసేస్తాం, దట్ ఇలాగేదో జరుగుతుంది, మేము దాని మీద పనిచేస్తున్నాం అండ్ వీ విల్ సాల్వ్ ది ఇష్యూ అని అది కమ్యూనికేట్ చేయడానికి. ఆర్ ఈరోజు
ఇక్కడ ఇదే ఈ ఇష్యూ జరగవచ్చు. సో మీకు సే 2-3 అవర్స్ ఆర్ మనకి ఎప్పుడు తెలిస్తే అప్పుడు మీకు కమ్యూనికేట్ చేస్తాం. ఒకసారి అది కమ్యూనికేట్ చేస్తే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, అదే రూట్లో వెళ్ళొచ్చు ఆర్ రూట్ మార్చి ఏదో సెపరేట్ రూట్ తీసుకోవచ్చు ఆర్ టైమింగ్ మార్చవచ్చు, ఏదైనా మీరు మీ సొల్యూషన్స్ కూడా చూడవచ్చు. తెలుసు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియాస్ ఇన్ ద కంట్రీ అండ్ మేబీ ఈవెన్ ఇంటర్నేషనల్లీ. సో ఇలాంటి అండ్ స్పెషలీ దిస్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఈ గ్రోత్ అసలు అన్పారలల్ గ్రోత్ ఉంది ఇక్కడ. సో ఇలాంటి గ్రోత్లో వన్ ఆఫ్ ద బై ప్రోడక్ట్స్ ఈజ్ ట్రాఫిక్. సో ఆ ట్రాఫిక్ను వీ మస్ట్ ఆల్ ప్లాన్, మిటిగేట్, దాంట్లో ఏమైనా ఇష్యూస్ వస్తే దానికి సాల్వ్ చేయడం, ఇంకా ఎలాగ ఇంప్రూవ్ చేయాలి. వీఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ దట్. మేమే కాదు, మాతో పాటు సిస్టర్ ఏజెన్సీస్ జిహెచ్ఎంసీ ఉండొచ్చు, హెచ్ఎండిఏ ఉండొచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, అందరితో వీఆర్ వర్కింగ్ టు మేక్ ష్యూర్ దట్ పీపుల్ హ్యావ్ అ ఫాస్టర్ కమ్యూట్ అండ్ అ సేఫర్ కమ్యూట్. ఈ మెసేజ్ మీకు వాట్సాప్ ద్వారా కూడా వస్తుంది, అండ్ వాట్సాప్ ఒకవేళ లేకపోతే అప్పుడు SMS ద్వారా వస్తుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు డిజిటల్ పార్ట్నర్ అయినటువంటి తాన్లా టీంకి సర్టిఫికేట్స్ బహుకరించవలసిందిగా సిపి సార్ని కోరుతాం.